సందేహాలు అడగండి అని చెప్పి కొన్నిసార్లు నేనే పూర్వపక్షిగా ప్రశ్నలు వేయటము, కొన్నిసార్లు ఆయన చెప్పినటువంటి దాంట్లో నాకు అర్థం కానటువంటివి సందేహాలను అడిగితే ఓపిక్గా ఆ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేస్తూ చక్కగా అర్జున విషాద యోగం నుంచి సాంఖ్యయోగంలో 25 శ్లోకాల వరకు కూడా తీసుకుని వచ్చి శంకరాచార్య వారి గొప్పతనాన్ని అలాగే భాష్యం యొక్క మహాత్మ్యమును అధ్యయనం చేయవలసినటువంటి అవసరాన్ని రోజు గుర్తు చేస్తూ చక్కగా భాష్య వివరణ ఇస్తూ టు సే ఇన్ ఇంగ్లీష్, యు హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ ఎ లాట్ స్వామీజీ, యు హ్యావ్ బీన్ ఎంకరేజింగ్ ఎ లాట్ దిస్ ఉపాధి టు రీడ్ అండ్ డూ అధ్యయన. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ మీ నాలెడ్జ్ని మేము ఇంత అని మేము చెప్పలేం. ఎన్నో సంవత్సరాలు సాక్షాత్ చిన్మయానంద స్వామి వారి నుంచి అలాగే దయానంద స్వాముల వారి నుంచి మీరు నేర్చుకున్నటువంటి జ్ఞానం ఎంత అనేటువంటిది మేము ఈ చూసిన నెల రోజుల్లో మీరు ఇంత చదువుకుని ఉంటారు అని ఊహించగలగడానికి కూడా మాకు శక్యము కాదు అనిపిస్తుంది. సో చక్కగా మీరు ఈ నెల రోజులు మాకు దగ్గరుండి ఆశీర్వదించినట్లుగానే మళ్ళీ రావాలి, వచ్చి మీ అందుబాటులో మేము ఇంకా నేర్చుకోవాలి అనేటువంటిది మా అభిలాష. మీ ఆశీర్వచనాలు మీరు అందించాలి. మీ ఆశీర్వచనాలు. महद्भ्यो नमो गुरुभ्यः. सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि. ॐ भद्रं नो अपि वातयमनः. ओम शांति शांति शांति. ओम అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధేచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవపనితాం శ్రీమన్బంధకటక్షలబ్ధవిభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ. మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః. బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. పూజ్యపాదులు శ్రీ 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 అఖండానందగిరి మహారాజ్ వారి యొక్క
సన్నిధిలో పరమపూజ్య శ్రీ 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 మలయాళ స్వాముల వారి సాంప్రదాయానికి వన్నె తెచ్చే విధముగా ఉన్నటువంటి యువకులైనటువంటి మహావైరాగ్య చక్రవర్తి అయినటువంటి శ్రీ 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 మన స్వాముల వారు సర్వేశ్వరానందగిరి స్వాముల వారు భక్తులకు అందరికీ అందరిలో వెలుగుతూ ఉన్నటువంటి అహం రూపంలో వెలుగుతున్నటువంటి ఆత్మదేవునికి ప్రణమిల్లి కొన్ని ఆశీర్వాదపూర్వకంగా కొన్ని విషయాలు చెప్పదలిచాను, ఆలకించండి. నేను మొట్టమొదలు ఇక్కడికి రావడానికి ముందుగా మా అఖండానందగిరి మహారాజు వారితో ఎన్నోసార్లు ఫోన్లో సంప్రదింపులు జరిగాయి. వారు నాకు చాలా ప్రేమతో చాలా శ్రద్ధతో ఈ ప్రస్థానత్రయ ప్రస్థానత్రయ భాష్య శంకర భాష్య జ్ఞానయజ్ఞము గురించి వీరు చాలాసార్లు నాకు చెప్పారు ఫోన్లో. నేను ఆలకించాను, స్వీకరించాను కూడా. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రస్థానత్రయము, అందులో శంకర భాష్యము శ్రవణం చేసేటువంటి వాళ్ళు చాలా అరుదు, తక్కువ. మరి వీరు సర్వేశ్వరానందగిరి స్వాముల వారు మరి శంకర భాష్యము చాలా శ్రద్ధతో మరి ఆలకించాలనేటువంటి తలంపుతో ఉన్నామండి, మీరు తప్పనిసరిగా రండి. వీరు కూడా చాలాసార్లు ఫోన్ చేశారు. నేనేమనుకున్నానంటే, సరే ముందు శంకర భాష్యం అంటున్నారు, అందులో ప్రస్థానత్రయం అంటున్నారు, సార్ వీరు ఎక్కడున్నారు, వీరు ఉనికి పట్టేమిటి, వీరి ఆశ్రమం ఏది చూద్దామని తలంపు వచ్చింది నాకు. తలంపు వచ్చి ఒకరోజు ఇక్కడికి విచ్చేశాను. వీరు ఒక్కరే ఉన్నారు. అప్పుడు ఇవన్నీ పాత బిల్డింగులు, ఈ కలరు గిలరు ఇవన్నీ లేవు. వచ్చిందా? సో అప్పుడు అనుకున్నాను, ఆహాహాహాహా, అంటే ఈ భాష్య యజ్ఞానికి జ్ఞానయజ్ఞానికి వీరంతా తయారు చేస్తున్నారు, తయారీ అవుతున్నాయి, రంగులు అవుతున్నాయి, బాత్రూములు కొత్తగా అవుతున్నాయి అని వీరు కూడా చెప్పారు స్వాముల వారు. ఇదేదో కొత్త ప్రయత్నం, చాలా గొప్పగా ప్రయత్నం ఉందని సరే నేను మనసులో నిర్ణయించుకున్నాను. పైగా ఇప్పుడు మన సంస్కృతి ప్రకారము జ్ఞానము ఎప్పటికీ దానము చేయాలి. జ్ఞానదానము నాకు మించిన దానము ఇంకొకటి లేదు. వ్యవహారంలో అన్నదానము శ్రేష్టము, ఇంకా జ్ఞానదానము దానికి సాటే లేదనుకోండి. సో నేను అదే నిర్ణయించాను ఫస్ట్. అది ఎలాగైనా ఉండని, పరిస్థితి ఎలాగైనా ఉండని, ఎవరైనా రాని రాకపోని, శ్రవణ చేయని చేయకపోని, మనము జ్ఞానదానాని కోసం వెళుతున్నాము. జ్ఞానము చేతనైనంత వరకు దానం చేయడానికి వెళుతున్నాను. మంచి భావన, సద్భావన, పైగా సత్కర్మ కూడా. కనుక ఇందులో తప్పేం లేదు. ఎందుకంటే మిగతావి ఎన్నో విషయాలు ఉంటాయి, అన్ని చోట్ల ఉంటాయి, అందరికీ ఉంటాయి. కానీ జ్ఞానదానం జరుగుతుంది కదా, అది చాలా గొప్ప విశేషం కదా. కాబట్టి ఆ దృష్టితో ఇక్కడికి రావడం జరిగింది. నెల రోజులు మీ యొక్క ఆతిథ్యము, మీ అందరి యొక్క ప్రేమ, మీ అందరి యొక్క శ్రద్ధ, ప్రస్థానత్రయమును శ్రవణం చేసేటువంటి శ్రద్ధ నన్ను ముగ్ధుణ్ణి చేసింది. ఇలాగే కంటిన్యూ చేస్తే బాగుంటుందని కూడా ఆలోచన వచ్చింది, సంకల్పం వచ్చింది. అది అమ్మవారి కృపతో జరగనున్నది కూడా. సో ఈ నెల రోజులు ఇక్కడ ఎంతో హ్యాపీగా ఆనందంగా గడిచిపోయింది. ఇది జ్ఞానదానము జరిగింది, మీ అందరి యొక్క మీ యొక్క కృపరిచే సహకారిత అన్నదానము జరిగింది, తర్వాత శాస్త్ర విచారణ జరిగింది, తర్వాత గొప్ప విశాలమైనటువంటి ఈ ప్రదేశంలో జన్వాడ, దీన్ని జన్వాడ అంటారు. మరి జన్వాడ విలేజ్ దగ్గర ఉన్నటువంటి ఏరియాలో
మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఏకాంతమైనటువంటి ఈ అనుభూతి ఇది దొరకదు, చాలా చాలా చోట్ల దొరకదు. ఇది దొరికింది కూడా అది. కాబట్టి అన్నిటికంటే మించిది ఏమిటంటే సంతృప్తి. అన్నిటికంటే మించింది ఏంటి? సంతృప్తి. అంటే జ్ఞానదానము భగవంతుడు సాక్షాత్ అమ్మవారు గారు మా ఇద్దరిని ఎన్నుకొని మా ఇద్దరి ద్వారా వారు ఈ జ్ఞానదానము చేయించారు. మేము నిమిత్త పాత్రలం అంతే. పలికెడిది భాగవతమట, పలికించుడి వాడు రామభద్రుండట, కానీ నే పలికిన భవహరమగునట, పలుకదా వేరొండుగాదా పలుకగనేలా అని అన్నట్లుగా మరి నిమిత్త మాత్రులం అంతే. ఆ అమ్మవారే చేయించారు. జ్ఞాన యజ్ఞము జరిగించింది ఆ అమ్మవారే, చేయించింది అమ్మవారే, పలికించింది అమ్మవారే, సర్వము అమ్మవారే. కాబట్టి నా యొక్క ఆశీర్వాదములు, నా యొక్క శుభాకాంక్షలు మీ అందరి యందు ఎల్లప్పటికీ ఉంటాయి. తర్వాత శ్రీనారాయణ స్మృతులతో మా అఖండానందగిరి మహారాజు గారి పాదపద్మాలకు కూడా ప్రణమిల్లుతూ, తర్వాత మా ఇక సర్వేశ్వరానందగిరి మహారాజు వారికి నా అండదండలు, నా సహాయము వీలైనంత వరకు ఎప్పటికీ ఉంటుందని నేను అమ్మవారిని ప్రార్థిస్తూ, ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ సదవకాశాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ మరీ మరీ ధన్యవాదాలు. తర్వాత శ్రీనారాయణ స్మృతులు తెలుపుతూ ఇంతటితో హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్. బోలో సద్గురునాథ్ మహారాజ్ కి, బోలో సచ్చిదానంద సద్గురు భగవాన్ కి, బోలో శ్రీ శ్రీ సద్గురు శ్రీ మలయాళ స్వామి మహారాజ్ కి, సకల సాధు సంతనికి, సకల భక్తజనులకు నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. శంభో శంకర. హరి ఓం తత్సత్. నేను ఒక 2 మాటలు చెప్తా. శ్రీ గురుభ్యో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మద్గురు విద్యానందుల సద్గురు విమలాఖ్య గురుల సదృశయగు శ్రీ సద్గురు మలయాళేంద్రుల సద్గురువులయర్చనంబు సలిపెదనెప్పుడు. శ్రీమదఖండ సచ్చిదానంద స్వరూపాత్మీయ సమస్త దేవీ దేవతల స్వరూపంలో ఈ క్షేత్ర అధిష్టాన లలితాంబిక అమ్మవారు ఈరోజు పూజ్యశ్రీ భూమాత్మానంద సరస్వతి స్వాముల వారు భగవద్గీత నిన్నటి వరకు ప్రథమాధ్యాయము, ద్వితీయాధ్యాయంలో 24 శ్లోకాలు పూర్తి చేసి 25 శ్లోకాల వరకు భాష్యం చెప్పినట్టు ఇప్పుడే విన్నాను. వీరి పరిచయం నాకు ముంబై, బాంబేలో నేను ప్రవచనాలు చెప్పేటప్పుడు అయింది. ఆ పరిచయంలో వారు నేరులకు రావటం, నేను నేరులకు వెళ్ళటం, నన్ను అక్కడికి ఆహ్వానం చేయటం, అక్కడ ఇంకొక మహాభక్తురాలు, మంచి శ్రీకృష్ణ భక్తురాలు వారింట్లో భిక్షకి ఆహ్వానం చేయడం జరిగింది. సాధనామాతాజీ గ్రహంలో మొట్టమొదట మనం కలిసాం. ఆ తర్వాత తెలిసిందనమాట, వీరు వస్తున్నట్టు నాకు తెలియదు. తర్వాత తెలిసింది వీరు కూడా ఆంధ్రీయులే అని. ఆంధ్ర తెలుసు అని.
ఆ తరువాత ఆ ప్రేమ అభిమానాలు అలా పెరుగుతూ వచ్చాయి. తరువాత మన శ్రీ సర్వేశ్వరానంద స్వాముల వారి పరిచయం అయితే, పూజ్య శ్రీ రామేశ్వరానంద స్వాముల వారు శరీరంతో ఉన్నప్పుడే శ్రీ మలయాళ స్వామి లలితాంబిక తపోవనంలో ఉన్నప్పుడే నాకు పరిచయం. అక్కడి నుండి పరిచయం ఉంది. అయితే వారు ఇంత దగ్గరగా నాతో మాట్లాడడం కానీ అది లేదు, నేను మాట్లాడింది లేదు, ఎవరితో కూడా మాట్లాడింది లేదు వ్యాసాశ్రమంలో కూడా. ఇప్పటికి కూడా ఎవరైతే మాట్లాడాలని తలంచుకుంటారో వారితోనే మాట్లాడుతుంటాను ఎక్కువ, లేకపోతే ఎవరి పని వారిదే. గోదావరి ఏదో అంటారు కదా, ఎవరి తీరం వారిది అన్నట్టు. వీరు ఒకసారి అనేక సార్లు దూరంగా సభల్లో కలవటం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా మీ వద్ద ప్రస్థానత్రయ భాష్యం అధ్యయనం చేయాలని ఉంది అన్నారు. అంటే ఆ మాట వినగానే ఈ వ్యక్తి వినటానికి యోగ్యుడు అనిపించింది నాకు. ఎందుకంటే ఆ విధమైనటువంటి కోరినటువంటి వాళ్ళు చాలా అరుదు. కనుక ఇటువంటి భావన వచ్చిందంటే ఆ జగదంబ ఉపాసన చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది ఈ విధంగా కోరుకున్నారు అని. ఆ తరువాత నేను ఈ స్థలాన్ని ఇంతవరకు వచ్చేంతవరకు నేను చూడలే. శ్రీమాతా తపోయజ్ఞస్థలి అని పేరు విన్నాను, కానీ అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది ఏంటో నాకు తెలియదు. రావటం ఈ కార్యక్రమం ప్రారంభానికే వచ్చాను. 16వ తేదీ 19వ తేదీ ప్రారంభమైంది. ఫోన్ల ద్వారా ఇప్పుడు స్వామివారు చెప్పినట్టు, పూజ్యశ్రీ భూమాత్మాన స్వామివారు చెప్పినట్టు ఫోన్ల ద్వారా అనేక మందికి చెప్పడం జరిగింది. ఎవరైతే చెప్పగలరు భాష్యము అని నాకు అనిపించిందో వినికిడి ద్వారా లేక వారి యొక్క ఫోన్ల ద్వారా కూడా, మాటల ద్వారా, మిగతా వాళ్ళ ద్వారా కూడా వీరు భాష్యము విన్నారు. అటువంటి పూజ్యశ్రీ చిన్మయ మిషన్ సంస్థాపకులైన పూజ్యశ్రీ చిన్మయానంద స్వాముల వారి దగ్గర అధ్యయనం చేశారు. దయానంద స్వాముల వారి దగ్గర కూడా అధ్యయనం చేసినట్టు తెలిసింది. ఆ విధంగా వారి భాషలో కూడా తెలిసిపోతూ ఉంటుందన్నమాట. మన లోపల ఉన్నటువంటిది ఇంగువ అయితే ఇంగువ వాసన వస్తూ ఉంటుంది, కర్పూరం అయితే కర్పూరం వాసన వస్తూనే ఉంటుంది. కాబట్టి లోపల ఉండేది ఏదో మాటల సందర్భంలో తెలిసిపోతూ ఉంటుంది అనమాట. తారానందగిరి మహారాజ్ దగ్గర కూడా, తారానందగిరి మహారాజు వారి దగ్గర కూడా అధ్యయనం చేశారు. కాబట్టి అటువంటి వారు, అందులో వయోవృద్ధులు కూడా అటువంటి వారు ఉంటే మనకి ఒకే స్వరం, ఒకే గొంతు వింటే కొంతమందికి ఏదో అంటారు కదా, మీరు బోర్ అంటారో నుయ్యి అంటారో తెలియదు కానీ బోర్ కొడుతుంది అంటారు అనమాట. కాబట్టి అది లేకుండా భిన్నమైన స్వరాలు, గొంతులు, వారి ఆకారాలు, ప్రకారాలు, శైలి భిన్నంగా ఉంటే బాగుంటుందని కొంతమంది అన్నారు. ఒక్కరే చెప్పాలి స్వామీజీ, మీరు అఖండానంద స్వామివారు మీరు ఒక్కరే చెప్తే బాగుంటుంది, ప్రస్థానత్రయం ఉన్నారు. ఒక్కరే చెప్పడం అంటే 3 సంవత్సరాల లోపల అవ్వడం కష్టం అండి. కాబట్టి మిగతా ఆచార్యులు కూడా ఆహ్వానం చేశాము చాలామందిని. అందులో ప్రారంభానికి వచ్చినటువంటి వారు వేరు. ఇంకొక స్వామీజీ ఉన్నారు, వారు వచ్చి వెళ్ళిపోయారు. తరువాత జగదీశ్వరానంద బ్రహ్మచారి గారని శ్వేతవస్త్రధారి, వారు కూడా వచ్చి 7వ అధ్యాయము 8వ అధ్యాయము భగవద్గీత భాష్యంతో సహా సంపన్నం చేశారు. వారు కూడా రాబోతూ ఉన్నారు. ఇంకా కొంతమందిని ఆహ్వానం చేశాము. ప్రస్థానత్రయము శాంకర భాష్యం అన్నటువంటిది ప్రతి సన్యాసి తప్పనిసరిగా చదవాలి, వినాలి. సన్యస్య శ్రవణం కుర్యాత్. కాబట్టి ఏమి శ్రవణం చేయాలి? లోకోపకారమైనటువంటిది అనేకమైన గ్రంథాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది ప్రస్థానత్రయ భాష్యం. ఈ ఆద్య శంకరాచార్య సాక్షాత్తు శివుడు, ఆ శివుని యొక్క అవతారం, వారి యొక్క అమృతమయమైన భాష్యం అధ్యయనం చేస్తే అనేక సందేహాలు పటాపంచలైపోతాయి. అసలు హృదయంలో ఏ విధమైనటువంటి సందేహం ఉండక తన యొక్క నిజస్వరూప స్థితిలో, ఆత్మనిష్టలో ఉండగలిగినటువంటి స్థితి, ఆ జ్ఞానము కలుగుతుంది. కాబట్టి సన్యాసి అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ప్రస్థానత్రయ భాష్యం అన్నటువంటిది చదవగలిగితే, చెప్పగలిగితే సరే, లేదంటే వినాలి, గ్రంథం పట్టుకొని వినాలి. సన్యాసే కాదు, ప్రతి ఒక్కరూ వింటే ఎన్నో సందేహాలకు సమాధానాలు ఉంటాయి. అటువంటిది
ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఆశ్రమాలు. ఎవ్వరు కూడా ఈ విధంగా కావాలని కోరినప్పటికి కూడా, కొంతమంది కోరినప్పటికి కూడా వారు ఏదో ప్రారంభించారు కానీ మధ్యలోనే విడిచిపెట్టేశారు. ఆన్లైన్లో కూడా చెప్పడం జరిగింది. కొంతమందికి ఏమో అఖండానందగిరి స్వామి వారి దగ్గర చదువుకోవాలి కానీ ఎవరికి చెప్పకూడదుట. అలా ఎవరికి చెప్పకండి. అటువంటి విద్యార్థులు కూడా నాకు తగిలారు. నేను వ్యాసాశ్రమంలో చదువుకున్నాను, కాశీలో సంస్కృత అధ్యయనం చేశాను, ఓంకారేశ్వరంలో అధ్యయనం చేశాను, పూజ్యపాదులు శ్రీ రామానంద సరస్వతి స్వాముల వారి దగ్గర, శ్రీ సత్యానంద స్వాముల వారి దగ్గర, అదేవిధంగా సుధాంశు గురూజీ దగ్గర, అనేక మంది గురువుల దగ్గర, శ్రీ రామకృష్ణ భట్టజీ అనేటువంటి న్యాయశాస్త్రం చదువుకున్నాను. అదేవిధంగా శాశ్వతానంద మహారాజ్ అనేటువంటి వారి దగ్గర న్యాయం చదువుకున్నాను. అదేవిధంగా వ్యాకరణం అన్నది సుశీలానంద మహారాజ్జీ అనేటువంటి వారి దగ్గర, ఇంకా అనేక మంది గురువుల ద్వారా నేను ప్రజ్ఞాచక్షు గారి ద్వారా అధ్యయనం చేసి, ఈ శరీరం అశాశ్వతమైంది కదా, ఎప్పుడూ ఏమో తెలియదు కనుక ఈ జ్ఞానాన్ని పొందే యోగ్యుడైనటువంటి శిష్యుడు ఎవరు అని ఇంతకుముందు పెనమలూరు ఆచార్య శంకరానంద స్వామి వారితో కూడా ఈ మాట చెప్పానమాట. ప్రస్థానత్రం అధ్యయనం చేశాం మనం, మీరు చేశారు, నేను చేశాను కనుక తెలుగులో ప్రస్థానత్రయ భాష్యము చెప్పే పరంపర మృగ్యంగా ఉంది, నాకైతే కనిపించడం లేదు. కాబట్టి మనం ప్రారంభం చేస్తే బాగుంటుందంటే ఎవరు వస్తారండి అన్నారు పెనమలూరు శంకరానంద స్వాములు. అయినా సరే ప్రయత్నం చేద్దామని అనేక మందికి చెప్పాం. విజయనగరం, బొబ్బిలి, విశాఖపట్నం, అదేవిధంగా ఈ హైదరాబాదులో, అప్పుడప్పుడు పద్మారావు నగర్లో కూడా కొన్ని ప్రవచనాలు నేను చెప్పడం జరిగింది. ఆ సత్యవ్రతానంద స్వామీజీ ఉన్నప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్. కాబట్టి మేము అధ్యయనం చేస్తుంది మాతో అంతరించిపోకూడదు, మేము అర్థం చేసుకున్నటువంటిది యోగ్యులైనటువంటి శిష్యులకి ఎంతో కొంత ప్రసాదించాలి అన్న భావంతో వీరి కోరికను ఎప్పుడైతే విన్నానో సంతోషమైంది. ఆ కోరిక సామాన్యంగా అందరికీ కలగదు. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సందర్భాలు వచ్చేటప్పుడు ఏదైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు కానీ హరిద్వార్ వెళ్ళాలంటే హరిద్వార్ వెళ్ళండి, సాధనా సదన్కి, ఋషికేశ్ వెళ్ళాలంటే కైలాసాశ్రమానికి వెళ్ళవచ్చు, లేదంటే వ్యాసాశ్రమాలు ఆహ్వానం చేస్తూ ఉన్నారు అక్కడ పెడదాము, లేదంటే అఖిలాంధ్ర సాధు పరిషత్ అధ్యక్షులు పరావిద్యానంద మాతాజీ తెనాలిలో పెట్టమంటున్నారు, అక్కడ ప్రారంభిద్దాము అని అనేక చర్చలు జరిగాయి. ఆఖరికి దీనికోసము విశేషమైనటువంటి ఖర్చులు చేసి ఈ ఆశ్రమం ఇంతకుముందు ఉండేదానికంటే ఈ ప్రస్థానత్రయం భాష్యం కొరకు విశేషంగా స్వామీజీలకు ఇబ్బంది కలగకూడదని నేను ముందే చెప్పడం జరిగింది. నీటి వసతి బాగానే ఉండాలి, అదేవిధంగా వెలుతురు కరెంటు ఉండాలి అని ఈ మాటలు చెప్పడం జరిగింది. దాని ద్వారా నాకు తెలిసినంతలో ఒక మార్గనిర్దేశన ఇవ్వడం జరిగింది వారికి. ఆ విధంగా ఏదైనా లోపాలు ఉన్నా సరే మెల్లమెల్లగా అవి సరిదిద్దబడతాయి, వీలైనంత వరకు సరిదిద్దబడతాయి. కనుక ఎందుకంటే వీరికి వారు నాకు నమస్కారాలు చెప్పారు, కానీ నేను కూడా వారికి శరణారవిందములకు నమస్కారాలు చెప్తూ ఉన్నాను. వీరు వచ్చినందుకు విశేష ధన్యవాదములు. ఇటువంటి సమయం సద్వినియోగమైంది. మరలా కూడా ఇక్కడికి రావాలి, వచ్చి భాష్యం అన్నటువంటిది చెప్పడం వల్ల మన వాణి పవిత్రమవుతుంది, అదేవిధంగా అది సద్వినియోగం అవుతుంది, మన విద్య, మన వాక్కు, మన జీవితం. కాబట్టి ఇటువంటి పవిత్రమైన శ్రీ శాంకర భాష్యము, ప్రస్థానత్రయ భాష్యము శంకరాచార్యుల వారిది. దీనిలో వీరు కూడా భాగస్వాములు అయినందుకు గాను విశేష ధన్యవాదములు సమర్పిస్తూ ఓం శాంతి శాంతి శాంతి. సర్వం సచ్చిదానంద పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్. ఓం